గట్టిగా ప్రభుత్వాలను విమర్శించడం కాదు కానీ మైండ్ అప్లై చేయడం అనేది అధికారులకు చేత కదా. 90 ఏళ్ల వృద్ధురాలు తన పెన్షన్ కోసం బ్యాంకులకు రప్పించుకోవడం కరెక్టేనా? నడవలేని స్థితిలో ఉన్న ఆమె కోడలు తన వీపుపై మోసుకెళ్తే కానీ ఆధారాలు బ్యాంకు వారికి కనిపించవా? అత్యంత దారుణమైన ఈ సంఘటన ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకుంది. ఇదే కాదు, గతంలోనూ ఇలాంటి సంఘటనలే చాలా జరిగాయి. అయినా కూడా ప్రతిసారి ఇలాంటి సీన్స్ చూసినప్పుడల్లా ఎవరికైనా ఇదేమి డిజిటల్ ఇండియా, ఇదేం డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ అనిపించక మానవు. పెన్షన్ కోసం నడి ఎండలో 9 కిలోమీటర్ల నడక. మామూలుగా కాదు, తన వీపుపై అత్తగారిని మోసుకుంటూ పోయిన మరో వృద్ధురాలు. 90 ఏళ్ల వృద్ధురాలికి పెన్షన్ ఇంటికి తెచ్చివ్వలేరా? 1500 పెన్షన్ కోసం ఎన్ని తిప్పలా? డిజిటల్ ట్రాన్స్ఫర్స్, డైరెక్ట్ బెనిఫిట్ స్కీములంటూ హడావుడి ఎందుకు? ఛత్తీస్గఢ్ లోని సర్గుజా జిల్లా మెయిన్ పార్ట్ అటవీ ప్రాంతంలో సుఖ్మనియాబాయి అనే మహిళ తన అత్త సోన్వారితో కలిసి నివసిస్తోంది. సోన్వారికి రావాల్సిన వృద్ధాప్య పింఛను కేవైసీ సమస్యల వల్ల గత 3 నెలలుగా నిలిచిపోయినట్లు చెబుతున్నారు. దాంతో లబ్ధిదారులు స్వయంగా బ్యాంకుకు వచ్చి వేలిముద్రలు వేసి గుర్తింపును ధృవీకరిస్తేనే పెన్షన్ డబ్బులు ఇస్తామని అధికారులు తేల్చి చెప్పారట. దీంతో నడవలేని వృద్ధాప్య స్థితిలో ఉన్న అత్తకు పెన్షన్ ఇప్పించడం కోసం గత్యంతరం లేక సుఖ్మనియాబాయి ఆమెను తన వీపుపై ఎక్కించుకుని మండుటెండలో 9 కిలోమీటర్ల మేర అడవి మార్గంలో నడిచింది. ఆ గిరిజన గ్రామానికి కనీస రవాణా సౌకర్యాలు లేవు. బ్యాంకుకు వెళ్లాలంటే అడవులు, వాగులు, రాళ్లదారుల గుండా నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఈ హృదయ విదారక దృశ్యాలను దారిలో వెళుతున్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీడియోలో ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నలకు సుఖ్మనియాబాయి సమాధానమిస్తూ, బ్యాంకుకు తీసుకెళ్తే తప్ప పెన్షన్ ఇవ్వరు, ఇక్కడ బస్సులు, ఆటోలు ఏమీ లేవు, అడవిలో నుంచి వాగులు దాటుకుంటూ వెళ్లాలంటూ సమాధానం ఇవ్వడం కనిపిస్తుంది. గతంలో పెన్షన్ డబ్బులు గ్రామంలోనే అందేవి. ఇప్పుడు ఆ సదుపాయం పనిచేయకపోవడంతో ఇలా కష్టపడాల్సి వస్తోందని వాపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. మంచాన పడ్డ వృద్ధులకు ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే అందిస్తున్నామని, డిజిటల్ ఇండియా ద్వారా అంతా సులభతరం అయ్యిందని ప్రభుత్వాలు చెబుతున్న మాటలన్నీ క్షేత్రస్థాయిలో నీటి మూటలేనని విమర్శిస్తున్నారు. ఈ మేరకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి, అధికారులకు, నేతలకు నెటిజన్లు ట్యాగ్ చేశారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకున్నప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంక్ మిత్రలను పంపి ఇంటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 70 ఏళ్ల వృద్ధురాలు కాళ్లకి చెప్పులు లేకుండా 2023 ఏప్రిల్లో పెన్షన్ కోసం ఓ విరిగిన కుర్చీ సాయంతో బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చింది. మరి ఏదైనా జరిగినప్పుడు మాత్రమే ఏదో తూతూ మంత్రంగా స్పందిస్తారా, లేక ఇదే చివరి సంఘటన అంటే ఎవరూ చెప్పలేరు.